వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ గోవింద్. సో 2025 అనేది ఎండ్ అవ్వడానికి ఇంకా మనకి 15 డేస్ ఉన్నాయి. ఈ 15 డేస్‌లోని కంప్లీట్ బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు జావా అనేది ఎట్లా నేర్చుకోవాలో ఫుల్ రోడ్ మ్యాప్ అనేది ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అకౌంట్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఏదైనా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? అండ్ ప్రోగ్రామింగ్ వల్ల యూజెస్ ఏంటి? సో ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకోవాలి? సో ఇలాంటి టాపిక్స్ అన్నీ బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌లో నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం జావా నేర్చుకుంటున్నాం కాబట్టి జేడీకే అంటే ఏంటి? దాన్ని ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలి? జేడీకేలో వచ్చే టాపిక్స్ లైక్ జేఆర్‌ఈ అండ్ జేవీఎం ఇవన్నీ నేర్చుకోవాలి. ఆ తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటివి? డేటా టైప్స్ అంటే ఏంటివి నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌పుట్‌ని అంటే వాల్యూస్‌ని ఎట్లా తీసుకుంటాం? అండ్ ఎట్లా ప్రింట్ చేస్తాం? లైక్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ అండ్ స్కానర్ క్లాస్ గురించి ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇవి నేర్చుకుంటే జస్ట్ బేసిక్స్ ఆఫ్ జావా కవర్ అయినట్లే. ఆ తర్వాత మెయిన్‌గా ఏం నేర్చుకోవాలంటే ఆపరేటర్స్ అంటే ఏంటివి? నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి? లూప్స్ అంటే ఏంటివో చూస్తాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఏం నేర్చుకుంటాం? ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ సో ఇట్లా చాలానే ఉంటాయి. లైక్ లూప్స్ వచ్చేసరికి లూప్స్‌లో ఏముంటాయి? ఫర్ లూపు, వైల్ లూపు సో ఇట్లాగా లూప్స్ అనేవి ఉంటాయి. సో ఈ 3 నేర్చుకుంటే మీకు ప్రోగ్రామింగ్ అనేది గ్రిప్ అనేది వస్తది ప్రోగ్రామింగ్‌లో. లైక్ మీరు ప్రోగ్రామింగ్ అనేది రాయడం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్ నేర్చుకున్న తర్వాత. ఆ తర్వాత మెథడ్స్ అంటే ఏంటో చూస్తారు జావాలో. సో మెథడ్స్ వల్ల యూజ్ ఏంటో చూస్తారు. మెథడ్స్ ఎట్లా క్రియేట్ చేయాలో చూస్తారు. సో మెథడ్స్ లేకపోతే ఏమవుతదో చూస్తారు. సో ఇట్లాగే ఈ మెథడ్స్ అనేవి నేర్చుకుంటారు. ఆ తర్వాత మెయిన్‌గా ఈ బ్రేక్, కంటిన్యూ స్టేట్మెంట్స్ గురించి చూస్తారు. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే మీకు లూప్స్ నేర్చుకున్నప్పుడు యూజ్ అవుతాయి. లైక్ ఎట్లాగా లూప్స్‌ని ఎట్లా కంట్రోల్ చేస్తాము? లైక్ ఇన్ఫినిట్‌లోకి వెళ్ళిపోతే లూప్స్ అనేది ఎట్లా స్టాప్ చేయాలి? సో బ్రేక్, కంటిన్యూ అనేది దాన్ని ఎట్లా రెక్టిఫై చేసాయి? ఇవన్నీ ఇక బ్రేక్ అండ్ కంటిన్యూలో చూస్తాం. సో ఇంతవరకు నేర్చుకుంటే వన్ పార్ట్ అనేది కంప్లీట్ అయినట్లు జావాలో. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఏం చూస్తామంటే ఎరేస్ అంటే ఏంటో చూస్తాం. లైక్ ఎరేస్‌ని ఎట్లా క్రియేట్ చేస్తాము? అండ్ ఎరేస్‌లోని ఎలిమెంట్స్‌ని ఎట్లాగా ట్రావర్స్ చేస్తాము? ఎట్లాగా డిలీట్ చేస్తాము ఎలిమెంట్స్ అనేవి? ఈ టాపిక్స్ అన్నీ ఇక్కడ చూస్తాం ఎరేస్‌లో. సో ఎరేకి అడ్వాన్స్‌గా వచ్చేసి 2 ఎరేస్, మ్యాట్రిక్స్. సో 2 ఎరేస్ అంటే ఏంటివి? మ్యాట్రిక్స్ అంటే ఏంటివి? దాంట్లో వాల్యూస్‌ని ఎట్లాగా స్టోర్ చేస్తాం? దానికి మెమరీ ఎట్లా అలోకేట్ చేస్తాం? సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో ఈ 2 నేర్చుకుంటే ఎరేస్ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత వచ్చేవి స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ అంటే ఏంటివి? అండ్ స్ట్రింగ్స్‌ని ఎట్లా క్రియేట్ చేస్తాం జావాలోని? స్ట్రింగ్స్‌కి మెమరీ ఎట్లా అలోకేట్ అవుతది చూస్తాం. ఆ తర్వాత స్ట్రింగ్ మెథడ్స్ చాలానే ఉంటాయి. లైక్ జావాలోని 20 నుంచి 30 వరకు మెథడ్స్ ఉంటాయి. సో ఈ మెథడ్స్ అన్నీ తెలుసుకుంటారు. లైక్ ఏదైనా ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైనా మెథడ్ అనేది మీకు యూజ్ అవ్వచ్చు. సో మెథడ్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇంతవరకు నేర్చుకుంటే మాక్సిమం జావా బేసిక్స్ అనేవి మీకు కవర్ చేసినట్లే. ఎంతవరకు ఈ 12 టాపిక్స్ నేర్చుకుంటే జావా బేసిక్స్‌లో మీకు ఫుల్‌గా గ్రిప్ వచ్చినట్లే. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని ఎందుకు పిలుస్తారు మెయిన్‌గా. సో మెయిన్‌గా ఊప్స్ అంటే ఏంటివి అనే టాపిక్ ఇక్కడ నేర్చుకుంటారు. సో ఇంట్రడక్షన్‌లో ఏం నేర్చుకుంటారంటే వాట్ ఈజ్ క్లాసెస్ అండ్ వాట్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఈ రెండిట్ల గురించి నేర్చుకుంటారు. ఆ తర్వాత కన్‌స్ట్రక్టర్స్ అంటే ఏంటో చూస్తారు. సో అవి నేర్చుకున్న తర్వాత మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే 4 పిల్లర్స్. సో ఊప్స్‌లోని 4 పిల్లర్స్ ఉంటాయి. ఊప్స్‌లోని. ఫస్ట్‌ది ఏంటంటే ఇన్‌హెరిటెన్స్, అబ్స్ట్రాక్షను, ఎన్‌క్యాప్సులేషను అండ్ పాలిమార్ఫిజం. సో ఇవి అన్నిట్లికి థియరీ చూస్తారు అండ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అండ్ ఎక్కడ యూజ్ అవుతాయో తెలుసుకుంటారు. అండ్ ఎప్పుడు యూజ్ చేయాలో చూస్తారు. సో మెయిన్‌గా ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తామంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసేటప్పుడు ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్‌ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఆ తర్వాత వాట్ ఆర్ ప్యాకేజెస్ అంటే ఏంటో నేర్చుకుంటారు. అండ్ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటో నేర్చుకుంటారు. ఆ తర్వాత మెయిన్‌గా వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లో పార్ట్ 1లో ఏం నేర్చుకుంటారంటే వాట్ ఈజ్ ట్రై, వాట్ ఈజ్ క్యాచ్ అండ్ వాట్ ఈజ్ ఫైనల్లీ. సో వీటి గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ పార్ట్‌లో ఏం నేర్చుకుంటారంటే వాట్ ఈజ్ త్రో అండ్ వాట్ ఈజ్ త్రోస్ నేర్చుకుంటారు. సో ఇవి లేకుండా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం కష్టం. సో ప్రతీదీ మీరు మాక్సిమం ట్రై క్యాచ్ వాడే ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేస్తారు. సో ఎందుకంటే ఇది ఎర్రర్స్‌ని నీట్‌గా హ్యాండిల్ చేస్తది. అండ్ ఏదైనా ఎర్రర్ వస్తే వెంటనే మనకి చెప్తది. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తే. ఆ తర్వాత ఏం నేర్చుకుంటారంటే వాట్ ఈజ్ స్టాటిక్ అండ్ వాట్ ఈజ్ నాన్ స్టాటిక్. సో రెండిటికి డిఫరెన్సెస్ ఏంటో నేర్చుకుంటారు. సో
సో స్టాటిక్ వల్ల యూజ్ ఏంటి, నాన్ స్టాటిక్ వల్ల యూజ్ ఏంటో నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇక వరకు మీకు ఊప్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. సో ఆ తర్వాత ఏం నేర్చుకుంటారంటే మెయిన్గా జావా కలెక్షన్స్ అనేవి నేర్చుకుంటారు. సో ఎవరైతే మెయిన్గా ఆఫ్టర్ జావా విత్ డిఎస్సి నేర్చుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళకి జావా కలెక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో అందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇందులో మళ్ళీ ఎరే లిస్ట్, లింక్ లిస్ట్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి, మూడింటికి డిఫరెన్సెస్ అంటే ఏంటో చూస్తారు. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఇందాకలా ఏరియాస్ నేర్చుకున్నాం కదా, సో ఏరియాస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఈ ఎరే లిస్ట్, లింక్ లిస్ట్ ఎందుకు నేర్చుకోవాలి అవన్నీ నేర్చుకుంటారు. నెక్స్ట్ క్యూస్, ప్రియారిటీ క్యూస్, సో ఇవి నేర్చుకుంటారు. సో వీటి వల్ల యూజెస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ ఎప్పుడు యూజ్ చేయాలి, వెన్ మెయిన్గా ఎప్పుడు యూజ్ చేయాలి, ఎట్లాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలో నేర్చుకుంటారు. ఆ తర్వాత హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్, ఈ టాపిక్స్ మెయిన్గా నేర్చుకుంటారు. ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఏంటివి, ఓకే, ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటారు. ఆ తర్వాత కొన్ని కలెక్షన్స్ అల్గారిథమ్స్ ఉంటాయి. లైక్ ఎట్లాగంటే కలెక్షన్స్ డాట్ సార్ట్ అనేసి, కలెక్షన్స్ డాట్ రివర్స్ అనేసి, సో ఇలాంటి చాలా అల్గారిథమ్స్ ఉంటాయి. సో అల్గారిథమ్స్ అనేవి ఇక్కడ నేర్చుకుంటారు. ఇవన్నీ ఒక 10 ఉంటాయి. సో 10 అల్గారిథమ్స్ నేర్చుకుంటే మీ ప్రోగ్రామింగ్ రాసేట సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటో చూస్తారు. మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి, మల్టీ థ్రెడింగ్ వల్ల యూజెస్ ఏంటి, సో మల్టీ థ్రెడింగ్ లేకపోతే ఏమవుతుంది, ఈ టాపిక్స్ అన్ని చూస్తారు. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ జావాలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారు. సో ఈ 30 టాపిక్స్ అనేవి మీకు మెయిన్గా మీ యొక్క సెమిస్టర్కి యూజ్ అవుతాయి. సెమిస్టర్కి 30 టాపిక్స్ నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ దేనికి యూజ్ అవుతాయి, జావా విత్ డిఎస్ఏ నేర్చుకుందామన్నా, లేదా మీరు జావా డెవలపర్ అవుదామన్నా ఈ 30 టాపిక్స్ అనేవి మెయిన్గా నేర్చుకోవాలి. ఈ 30 టాపిక్స్ని మన నెక్స్ట్ 15 డేస్లోని డైలీ 2 వీడియోస్ అనేది మన ఛానల్లోని పోస్ట్ చేస్తాం. సో ఎవ్రీ వీడియోలో ఏముంటాయంటే ప్రతిదానికి నోట్స్ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతిదీ ఆ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో వచ్చేస్తాయి. సో మీరు ఈ 15 డేస్ ఈ ఛానల్ని ఫాలో అయితే మీరు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు జావా అనేది నేర్చుకోవచ్చు బిఫోర్ 2025 ఎండ్ అయ్యే లోపుకి. ఆ తర్వాత మీరు ఎయిదర్ జావా విత్ డిఎస్ఏ నేర్చుకోవచ్చు, ఆర్ జావా బ్యాక్ ఎండ్ నేర్చుకొని జావా డెవలపర్ కింద కూడా అవ్వచ్చు. సో ఈ 30 టాపిక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.